ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా దేవుని మాటలు వింటున్నా దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. నా దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం 5-6 వాక్యాలను మనం గమనిస్తే, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలించబడను అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తనకారుడు తన ప్రాణముతో మాట్లాడుతూ ఉన్నాడు, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండు అని. మరి ఈ దినాన ప్రాణము మౌనముగా ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే, అనేక మంది కలుగుచున్న శ్రమలను బట్టి, కలుగుచున్న ఇబ్బందులను బట్టి, శోధనలను బట్టి, కలుగుచున్న పరిస్థితులను బట్టి అనేక మంది మౌనంగా ఉండలేకపోతున్నారు, కదిలించబడిపోతూ ఉన్నారు. కానీ ఇక్కడ కీర్తనాకారుడు ప్రాణముతో మౌనముగా ఉండమని, అందుకే నేను కదిలించబడను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ కీర్తనాకారుడు మౌనంగా ఉండమనడానికి కారణం, మౌనంగా ఉండడానికి కారణం ఏంటి, కదిలించబడకపోవడానికి కారణం ఏమిటి అని మనం గమనించినట్లయితే, దేవుని ఎదుట మౌనంగా ఉండడం అంటే దేవుని ఎదుట తగ్గించుకుని నీ కొరకే కనిపెడుతున్నానయ్యా, నీ సహాయం కొరకు కనిపెడుతున్నాను అని దేవునికి నిన్ను నీవు అప్పగించుకోవడం. నువ్వెప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తున్నానని గాని, అర్పణలు అర్పిస్తున్నానని గాని, పరిచర్య చేస్తున్నానయ్యా నీ సన్నిధిలో అని నిన్ను నీవు గణపరుచుకోవడం కన్నా కూడా దేవుని ఎదుట తగ్గించుకుని దేవుడు చేసే కార్యాల కొరకు నువ్వు మౌనంగా దేవుని వైపు నువ్వు చూడగలిగినట్లయితే, నిశ్చయముగా నా దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఆయన మౌనముగా ఉండకుండా నీ కొరకు ఆయన కార్యం చేయడానికి పూనుకుంటాడు. మరి ఇక్కడ కీర్తనకారుణ్ణి మనం గమనిస్తే, ఆయన మొదటిగా దేవుని యందు నిరీక్షణ ఉంచాడు. ఆయన వల్లే నాకు నిరీక్షణ కలుగుతుంది అంటున్నాడు. మరి ఈ దినాలలో దావీదులో ఉన్న నిరీక్షణ మనం కలిగి ఉండాలి. మరి నీ కుటుంబం కట్టబడుతుంది అనే ఒక నిరీక్షణ నువ్వు కలిగి ఉండాలి. ఈ దినాన నీ పిల్లల భవిష్యత్తును దేవుడు ఆశీర్వదిస్తాడు అనే ఒక నిరీక్షణ నువ్వు కలిగి ఉండాలి. అంతేకాకుండా ఏ పాపములో పడకుండా దేవుడు నన్ను కాపాడుతాడు అనే ఒక నిరీక్షణ నువ్వు కలిగి ఉండాలి. నిన్ను నీ కుటుంబాన్ని ఆయన మహిమ కలిగిన రాజ్యములోకి నడిపిస్తాడు అనే ఒక నిరీక్షణ నువ్వు కలిగి ఉండాలి. ఆయన నిన్ను తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు, నేను సిద్ధపాటు కలిగి ఉండాలి అనే ఒక నిరీక్షణ నువ్వు కలిగి ఉండాలి. మరి అటువంటి నిరీక్షణ నీలో ఉన్నట్లయితే నిశ్చయముగా ఆయన చేసే కార్యాలను నువ్వు అనుభవిస్తావు. ఆ నిరీక్షణ ద్వారానే నీ జీవితంలో అద్భుతమైన కార్యాలను నువ్వు అనుభవిస్తావు. రెండవదిగా అంటాడు దావీదు, ఆయనైన ఆశ్రయ దుర్గము అని. మన జీవితాల్లో శ్రమలు కలిగినప్పుడు ఎన్నోసార్లు డబ్బును మనం ఆశ్రయిస్తా ఉంటాం, మనుషులను ఆశ్రయిస్తాం, అధికారులను ఆశ్రయిస్తా ఉంటాం. కానీ ఆశ్రయించవలసిన దేవుణ్ణి మనం ఆశ్రయించలేము. అంటే దేవుణ్ణి ఆశ్రయ దుర్గంగా మనం చేసుకోకుండా కొన్నిసార్లు ఈ లోకంలో ఉన్న వాటి వైపు చూస్తూ ఉంటాం. కానీ కీర్తనకారుడు దేవుణ్ణి ఆశ్రయ దుర్గంగా చేసుకున్నాడు. ఆయనే ఒక దుర్గంగా ఉండి తనకు కలిగిన సమస్యలన్నిటిలోంచి విడిపిస్తూ వచ్చాడు. మరి ఈ దినాన నీకు కలిగిన సమస్యలలో, బంధకాలలో దేవుణ్ణి నువ్వు ఆశ్రయ దుర్గంగా చేసుకుంటే ఆయన నిశ్చయముగా నీ సమస్యలన్నిటిలోంచి నిన్ను కాపాడతాడు. అంతేకాకుండా ఇక్కడ నా రక్షణాధారము నీవే, నా ఎత్తైన కోట నీవే అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన నిన్ను రక్షించగలిగిన దేవుడని, ఆయన నువ్వు నమ్ముకున్నట్లయితే ఆయన నీకు ఎత్తైన కోటగా ఉంటాడు. ఇక్కడ ఎత్తైన కోట అన్న మాటను మనం గమనిస్తే, ఆయన నా కోట అని రాయలేదు గాని ఆయన ఎత్తైన కోటగా ఉన్నాడు అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు మన జీవితాల్లో మనకంటే ఎత్తైన సమస్యలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. మనల్ని మృంగివేసేటట్లుగా, మనల్ని ముంచివేసేటట్లుగా కనబడుతూ ఉంటాయి. దావీదును మనం గమనిస్తే, దావీదు దేవుణ్ణి ఆశ్రయదుర్గంగా చేసుకున్నాడు, రక్షణాధారంగా చేసుకున్నాడు గనుక, ఆయన ఎత్తైన కోటగా ఉంటాడని దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు గనుక, దావీదు ముందు నిలబడిన ఎత్తైన సమస్యలన్నీ
వాటన్నిటిని కూడా దావీదు ఎదుట నుండి దేవుడు తొలగిస్తూ వచ్చాడు. దావీదు ఎక్కడ నిలబడిన విజయాన్ని కలుగు చేస్తూ వచ్చాడు. కేవలం దావీదుకు దేవుడు ఎత్తైన కోటగా ఉండబట్టే. మరి ఈ దినాన నీ జీవితంలో దేవుణ్ణి నువ్వు ఆశ్రయదుర్గంగా చేసుకుని ఆయన వల్ల నీకు నిరీక్షణ కలుగుతుందని ఆయన మీద నువ్వు నిరీక్షణ ఉంచి ఆయనే నా రక్షణాధారము అని ఆ రక్షణకర్త అయిన దేవుని వైపు నువ్వు చూడగలిగినట్లయితే ఆయన నీకు ఎత్తైన కోటగా ఎత్తైన ప్రాకారంగా ఉండి నిన్ను కదలనివ్వకుండా దేవుడు కాపాడుతాడు. మరి దావీదు ఇన్ని అనుభవాలు కలిగి ఉన్నాడు గనికే కదల్చబడకుండా ఉన్నాడు. ప్రాణాన్ని మౌనముగా ఉండమని దేవుడు చేసే సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ దినాన నీ జీవితంలో కలుగుతున్న సమస్యలను బట్టి నువ్వు కదిలించబడకుండా ఉండాలంటే, నువ్వు మౌనంగా దేవుని సహాయం కొరకు కనిపెట్టాలంటే ఇట్టి అనుభవాలను నువ్వు కలిగి ఉండాలి. మరి అట్టి కృప ఈ దినాన దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం ఈ మాటలు విన్నని బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. కీర్తనాకారుడు ప్రాణముతో మౌనముగా ఉండమని దేవుడు చేసే సహాయం కొరకు కనిపెట్టమని సెలవిస్తూ ఉన్నాడు. ఈ దినాన ఎవరైతే నిన్ను ఆశ్రయించి ఉన్నారో వారందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. దావీదు వలె నువ్వు మేలు చేస్తావనే ఒక నిరీక్షణ కలిగి నీ వైపు చూసే భాగ్యాన్ని నీ బిడ్డలందరికీ మీరు దయచేయండి. నిన్ను ఆశ్రయదుర్గంగా చేసుకుని రక్షణాధారంగా చేసుకుని ఎత్తైన కోటగా చేసుకుని వారు కదిలించబడకుండా నీ వైపు చూసే భాగ్యాన్ని నీ బిడ్డలకు దయచేయండి. బిడ్డలు కలిగిన సమస్యల్లో తొట్టిల్లిపోకుండా కదిలించబడకుండా నీ వైపు కనిపెట్టి నీవు చేస్తున్న కార్యాల కొరకు ఎదురు చూసి ప్రతి దీవెన పొందుకోవడానికి నీ బిడ్డలకు కృప కలుగు చేసి మహిమ మీరు పొందుకొని ఈ మాటలు వినని బిడ్డలందరినీ పేరు పేరున దీవించమని వేడుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.